السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي صلى الله عليه وسلم. తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు చేరుకున్న తర్వాత వారి పట్ల మరింత మర్యాదగా మెలగవలసిందిగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేశారు. ఎందుకంటే వారు ఈ స్థితిలో బలహీనులైపోతారు. కాబట్టి వారి పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ విషయమే ఖురాన్లో ఇలా చెప్పబడింది. మీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు, మీరు కేవలం ఆయనను తప్ప మరెవరిని ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ఉఫ్ అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వం, దయాభావం కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. వారి కోసం ఇలా ప్రార్థిస్తూ ఉండండి, ప్రభు అల్లాహ్ వారిపై కరుణ చూపు. బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో ఆశయాలతో పోషించినట్లుగా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.